ఎన్ఆర్ఐ మధుకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత తాజాగా అతని భార్య స్వాతి సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపుతోంది. మధుకర్ రెడ్డి బంధువుల టార్చర్ తట్టుకోలేకే స్వాతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే కావాలనే స్వాతి రోజుకో తీరుగా ప్రవర్తిస్తోందని, ఆమెపై తాము దాడి చేయలేదని, ఆమెను టార్చర్ చేయాల్సిన అవసరం తమకు లేదంటున్నారు మధుకర్ రెడ్డి పేరెంట్స్. ఎన్ఆర్ఐ మధుకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అతని భార్య స్వాతి ఆత్మహత్యకు యత్నించింది. ఇంట్లోని టాయిలెట్ క్లీనర్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధువుల టార్చర్ తట్టుకోలేకే స్వాతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు భార్యే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మొన్న మీడియా ముందుకొచ్చింది స్వాతి. తన భర్త బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కావాలని కోరింది. తన భర్త మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు డిప్రెషనే కారణమంటూ బలంగా చెప్పిన స్వాతి తన దగ్గరున్న ఆధారాలను కూడా చూపించింది. తన భర్త ఆత్మహత్య విషయంలో తన తప్పేమీ లేదని మొన్న బలంగానే వాదించిన స్వాతి ఉన్నట్టుండి సూసైడ్కు యత్నించడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అత్తింటి వారి టార్చర్ను తట్టుకోలేకే తన బిడ్డ ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసిందని స్వాతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ప్రొటెక్షన్ కావాలి, మాకు లైఫ్ థ్రెట్ ఉంది, వాడు ఉండనీయడు, రవీందర్ రెడ్డి మమ్మల్ని ఉండనీయడు అని చెప్తున్నాం. ఫ్రమ్ ది బిగినింగ్ చెప్పాము. వాడిని కేసు పెడితే క్రైమ్ బుక్ చేశారు. సింపుల్ ఆఫెన్సెస్. నేను ఎంప్లాయీని. సింపుల్ ఆఫెన్స్. ఏం ఆఫెన్స్ పెట్టాడు? 323, 341, 504, 506 ఇవి అన్ని బెయిలబుల్ ఆఫెన్సులు. అయితే స్వాతి ఆత్మహత్యకు యత్నించడం, తమపై ఆరోపణలు చేయడంతో మొదటిసారిగా మీడియా ముందుకొచ్చారు మధుకర్ పేరెంట్స్. అసలు తాము స్వాతిపై దాడి చేయలేదని, ఆమెను టార్చర్కు గురి చేయలేదని చెప్తున్నారు మధుకర్ రెడ్డి తండ్రి బాలరెడ్డి. కావాలనే స్వాతి రోజుకో విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తున్నారు. అంచనా అయినాక కూడా శవం కాడికి వచ్చి ఇట్లా చూసి చూడకూడదు. శవం ఇట్లా చూసి సెల్ మాట్లాడుకుంటా ఇట్లా అడ్వకేట్ని తీసుకొచ్చుకుని లీగల్గా ప్రొసీజ్ చేసి చెప్తే మళ్ళీ అలా ఈవెంట్ వెళ్ళిపోమంటే వెళ్ళొచ్చి అంతకుముందే రమ్మంటే రానేలేదట. అమ్మ హిందూ సంప్రదాయం అట్లా కాబట్టి నాకేం సంబంధం, ఆయనకు నాకు సంబంధమే లేదు. మేము 4 నెలల మేము డైవర్స్ పెట్టుకున్నాం. ఆల్రెడీ డెత్ అయిన రోజు అక్కడ చచ్చిపోతే ఈ ఎవరు ఫ్రెండ్ బర్త్డే వాళ్ళందరూ తీసుకొచ్చి ఎంజాయ్ చేసుకుంటే వీళ్ళందరూ మా బాబు 8 కూడా అన్నీ ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంది. ఇంకా ఆమె వీడైతే ఉరి పెట్టుకోవడానికి ఏం బాధ ఉండదా? ఆమె భార్య కదా. అటు మధుకర్ రెడ్డి పేరెంట్స్, ఇటు స్వాతి ఆమె పేరెంట్స్ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆత్మహత్య యత్నం చేసిన స్వాతి కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఇంకా ఐసీయూలోనే డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. స్వాతి ఆరోగ్య పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య లైవ్ లో అందిస్తారు. చైతన్య, ఏమంటున్నారు డాక్టర్లు? స్వాతి క్రమంగా కోలుకుంటుంది. హార్పిక్ తీసుకోవడం వల్ల మొత్తం ఇంటెస్టైన్ అంతా కూడా లోపల భాగం కాలిపోయింది. అందులో ఉండే యాసిడ్స్ వల్ల మొత్తం కాలిపోయింది. ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఐసీయూలో మరొక 48 గంటల పాటు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉంది. క్రమంగా అయితే కోలుకుంటుంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. అయితే మరొక 48 గంటలు ఐసీయూలో మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు డాక్టర్లు. ప్రస్తుతం బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందండి? ఆరోగ్య పరిస్థితి ఇంకా 24 అవర్స్ అబో అయ్యేంత వరకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. కొంచెం ఇంచుమించు 48 అవర్స్ వరకు ఐసీయూలో నుంచి బయటకు తీసేదానికి కూడా వీలు లేదు. కొంచెం క్రిటికల్గానే ఉంది పొజిషన్ అని ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి కూడా తీసుకొని పోయినారు కదా, చూసినాను. అదే అంతే. అంటే మీరు చూసారమ్మా స్వాతిని చూసారా? ఎలా ఉంది? కనీసం కళ్ళు తెరి చూస్తుందా? ఏం కళ్ళు తెరవటం లేదు, మూచుకొని ఉంది, తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా అది నేను చూసింది. అంటే ఇంకా ఎన్ని గంటలు పడుతుంది అంటున్నారు? అంటే 48 అవర్స్ వరకు పడుతుంది. అప్పటి వరకు ఏమి చెప్పలేము అంటున్నారు. అప్పటి వరకు ఏం చెప్పలేము అంటున్నారు. అంటే ఏమనుకుంటున్నారు అంటే ఇలా జరిగింది కేవలం వాళ్ళు చేసిన ఆరోపణల వల్లే ఈమె అలా చేసుకోవాల్సి వచ్చింది కదా? ఉంటుంది, మాకు తెలియదు కదా బాబు. నిన్న టీవీలో చూసి మేము ఉరుకుతా వచ్చాము. ఫ్రెండ్స్, మేమిద్దరం కొలీగ్స్, ఎంప్లాయీ.
దాన్ని బట్టి ఆ టీవీలో చూసే వరకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను. మరి ఏంది ఇటు జరిగిపోయింది ఏంటి కదా అని చెప్పి వాళ్ళని హాస్పిటల్లో ఉన్నారంటే అడిగి ఇప్పుడు వచ్చేసినాం అంతేనండి. వచ్చేసే వరకు పాప కూడా కనిపించింది, చూసినాం. ఐసీలో ఉన్నది కదా, ఆరోగ్యం బాగానే ఉంది. వాళ్ళు టైం కూడా చెప్తున్నారు, తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంతేనండి. స్వాతి అందరూ కూడా త్వరగా కోలుకోవాలని బంధువులంతా కూడా కోరుకుంటున్నారు. వీళ్ళని త్వరగా స్వాతి కోలుకొని ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నింటినీ కూడా ఎదుర్కొని పోరాడి ముందుకు వెళ్ళాలని చెప్పేసి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే తల్లిదండ్రుల విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఇక మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగిపోయాయి. ఇక మీదట స్వాతి తన లైఫ్ని తను లీడ్ చేయాల్సి ఉంది కాబట్టి ఇక మీదట ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలకి ఇక ఇక్కడితో వదిలేసి తన లైఫ్ తాను లీడ్ చేయడానికి అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళ అత్తమామలకు కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక మీదట ఇలాంటి ఆరోపణలు ఇలాంటివి చేయకుండా జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేము అంతా కోరుకుంటున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి చికిత్స అయితే కొనసాగుతుంది. మరొక 48 గంటల పాటు ఐసీయూలో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. పూర్తిగా ఇంటెస్టైన్ అంతా కూడా కాలిపోయింది కాబట్టి కోలుకోవడానికి మినిమం ఒక 1-2 months పడుతుందని చెప్తున్నారు. అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చైతన్య.